ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 545 వేకెన్సీస్తో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఆగస్ట్ 9th వరకు టైం అయితే ఉంది. ఏపీ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ అంగన్వాడీ ఇంటర్వ్యూ రిలేటెడ్గా 3 మెటీరియల్స్ ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. 499కి ఈరోజు 60% ఆఫ్తో అవైలబుల్ ఉంది. ఈరోజు లాస్ట్ 1299కి ప్రైస్ అనేది హైక్ అవుతుంది. ఇందులో మీకు అంగన్వాడీ రిలేటెడ్గా కంప్లీట్ ఫుల్ గైడెన్స్ మెటీరియల్ అవైలబుల్ ఉంది. చూడండి, ఇందులో మీకు ఫస్ట్ మెటీరియల్లో 18 మాడ్యూల్స్తో పాటు మీకు మాక్ ఇంటర్వ్యూస్ అవైలబుల్ ఉంటాయి. అంగన్వాడీ రిలేటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అందులో కవర్ చేసాము. అలాంగ్ విత్ మీకు 300 వెరీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్తో పాటు వెరీ ఇంపార్టెంట్ 1000 బిట్స్ పీడిఎఫ్ కూడా ఇంక్లూడ్ చేయబడి ఉంటుంది. 499కి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్లో అవైలబుల్ ఉంది. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లింక్స్ ఇస్తా, లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎడ్యుకేషన్ డ్యూడ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, సరిపోతుంది. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు 28th జూలై నుంచి స్టార్ట్ అయినాయి. సో మనకు ఆగస్ట్ 9th వరకు టైం అయితే ఉంది. చూడండి, 545 వేకెన్సీస్ అంటే నార్మల్ థింగ్ అయితే కాదు, మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ 545 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, బెటర్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే మీకు ఆగస్ట్ లేదా సెప్టెంబర్ 2026లో అయితే నిర్వహించడం జరుగుతుంది. శాలరీ కూడా బాగానే ఉంది. 48,480 రూపీస్ ఇనీషియల్ పే అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో వేకెన్సీస్లో భాగంగా మన ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి, గమనించుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వేకెన్సీస్ అనేవి మీరు క్లియర్గా చూసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ లేదా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లోను మీకు పిన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ క్యాన్ బి సబ్మిటెడ్ ఓన్లీ, చూడండి, అప్లికేషన్ క్యాన్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఫర్ వన్ స్టేట్, ఏదో ఒక స్టేట్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా మీకు ఇంక్లూడింగ్ ప్రొఫెషన్సీ ఇన్ ద స్పెసిఫైడ్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చి ఉండాలి, అప్పుడు మాత్రం అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఛాన్స్ ఉంది, ఎవరైనా అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన ఏజ్ చూసుకుంటే మినిమం 20, మ్యాక్సిమం 30 వరకు లిమిట్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్, ఎనీ డిసిప్లిన్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుంది. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ తెలిసి ఉండాలి తెలుగులో, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, గమనించాలి. ఓకే, మీకు కట్ ఆఫ్ డేట్స్ వచ్చేసరికి 1/7/2026 అనమాట ఏజ్కి సంబంధించి. ఓకేనా, సో క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీకి సంబంధించి ఇక్కడ చెక్ చేయండి ఒకసారి. సో ఈ తేదీలోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years కూడా మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ స్టేజ్లో మీకు ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత స్క్రీనింగ్ అయితే ఉంటుంది, తర్వాత లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ అయితే ఉంటుంది, ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. ఈ విధంగా మనకు 4 స్టేజెస్లో దీనికి సంబంధించిన సెలక్షన్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, స్ట్రక్చర్ అనేది చూద్దాము. సో దీంట్లో టోటల్గా చూసుకున్నట్లయితే మనకు రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించిన టాపిక్స్ ఉంటాయి, ఇక్కడ చెక్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ పక్కన డ్యూరేషన్ కూడా ఇచ్చారు, చెక్ చేయండి. ఓకేనా, 2 మార్క్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పారు. 1/4 అంటే మనకు నథింగ్ బట్ 4 క్వశ్చన్స్ అనేవి మిస్టేక్ చేసినట్లయితే 1 మార్క్ అయితే పోతుంది, చూసుకోవాలి. నార్మల్గా మీరు క్వాలిఫై కావడానికి జనరల్ వాళ్ళకి 40% రావాలి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 35% మార్క్స్ వస్తే కనుక క్వాలిఫై అవుతారు. తర్వాత స్క్రీనింగ్ అయితే ఉంటుంది. స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే మన తెలుగు లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం, మాట్లాడడానికి వస్తుందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. అది కూడా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి క్లియర్గా ఇచ్చారు. సో ఇక ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్కడెక్కడ నిర్వహిస్తారంటే మన ఏపీలో చూసుకుంటే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి అండ్ ఒంగోలు ఇచ్చారు. ఓకేనా, ఇది మన ఏపీ వాళ్ళకి సంబంధించి.
సో తెలంగాణలో ఏమి ఇచ్చారంటే కనుక మనకి హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం ఇచ్చారు. సో మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ సెంటర్ పెట్టుకోవచ్చు. అక్కడ వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇంకా మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అఫీషియల్ డేట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, జూలై 20 నుంచి ఆగస్ట్ 9 వరకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ప్రొసీజర్ కూడా క్లియర్గా ఇచ్చారు, ఏ స్టెప్స్ అనేవి మనం ఫాలో అవుతూ ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని చెప్పేసి ఇచ్చారు. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మ్యాండేటరీగా కావాల్సి ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ కావచ్చు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఓకేనా. నోటిఫికేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ. సో మరొకసారి చెప్తున్నాను. సో తెలంగాణ అంగన్వాడీ ఇంటర్వ్యూకి సంబంధించిన కంప్లీట్ మెటీరియల్ ఈరోజు ఆఫర్లో ఉంది 499కి. కావాల్సిన వాళ్ళు ఎడ్యుకేషన్ డ్యూటీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా తక్కువ ప్రైస్కి అయితే మేము లాంచ్ చేసాం కాబట్టి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళకైతే షేర్ చేయండి, తెలియచేయండి. వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.